బంగారం కొనాలనుకునే వారికి ఊరట కలుగుతోంది. ఇటీవలి కాలంలో బంగారం రేట్లు అస్సలు పెరగట్లేదు. చాలా రోజులుగా తగ్గటం విశేషం. ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినప్పటికీ బంగారం రేట్లు పెరగకపోవడం గమనార్హం. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయనేది చూద్దాం. పసిడి ప్రియులకు శుభవార్త. మళ్లీ బంగారం, వెండి ధరలు వరుసగా పడిపోతున్నాయి. గత 10 రోజుల వ్యవధిలో కేవలం ఒక్కరోజు మాత్రమే గోల్డ్ రేట్ పెరిగింది. మిగతా రోజుల్లో చాలా వరకు రేట్లు తగ్గడం విశేషం. ఇవాళ కూడా బంగారం రేటు దిగొచ్చింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈసారి తగ్గిస్తుందని అంచనాలున్నప్పటికీ స్థిరంగా ఉంచేందుకే మొగ్గు చూపింది ఫెడ్. ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. దేశీయ మార్కెట్లలో పుత్తడి ధరలు వరుసగా దిగొస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి రేట్ 10 గ్రాములకు ₹10 తగ్గి 57,690 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన గోల్డ్ రేట్ కూడా ₹62,940 వద్ద ట్రేడ్ అవుతుంది. ఫిబ్రవరి 4 నుంచి చూస్తే బంగారం ధరలు ₹400కు పైగా తగ్గాయి. హైదరాబాద్ తో పాటే ఢిల్లీలోనూ గోల్డ్ రేట్లు తగ్గుతున్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ ధర తులానికి ₹57,840 వద్ద ఉండగా 24 క్యారెట్ల బంగారం ₹63,090కి చేరింది. బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి రేట్లు ఎగబాకాయి. ప్రస్తుతం కిలో వెండి ధర ఢిల్లీ మార్కెట్లో ₹100 పెరిగి ₹75,600 వద్ద ఉండగా హైదరాబాద్ మార్కెట్లో ₹100 ఎగబాకి ₹77,100 వద్ద ట్రేడ్ అవుతుంది. గోల్డ్, సిల్వర్ ధరలు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లను బట్టి ధరల్లో వ్యత్యాసం గమనించవచ్చు. సాధారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచిన సమయంలో బంగారం రేట్లు దిగొస్తుంటాయి. అప్పుడు డాలర్, బాండ్ ఈల్డ్స్ కు గిరాకీ పెరుగుతుంటుంది. కానీ ప్రస్తుతం ఫెడ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచినప్పటికీ రేట్లు దిగొస్తుండటం గమనార్హం.